నాయుడుపేట ఎంబీ న్యూస్. 2024 సంవత్సరంలో కూచువాడ పంచాయతీ, మర్లపల్లి మరియు అన్నమేడు పంచాయతీల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు, భారీ అవినీతి. 74,36,818 రూపాయలు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో 2005 సంవత్సరంలో ఆమోదించబడిన చట్టం. దీని ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు నైపుణ్యం లేని పనిని చేయడానికి ఉపాధి కల్పించి వారికి జీవనోపాధిని మెరుగుపరచాలనే లక్ష్యంతో ఈ పథకం ప్రారంభించడం జరిగింది. ప్రతి గ్రామీణ కుటుంబంలో ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల వేతన ఉపాధిని కల్పించడం దీని లక్ష్యం. ఈ పథకం కింద వాటర్ షెడ్లు, నీటిపారుదల మరియు వరద నిర్వహణ పనులు, వ్యవసాయం మరియు పశువుల సంబంధిత పనులు, పారిశుద్ధ్యం, త్రాగునీరు, పంచాయతీరాజ్ పరిధిలో ఉన్న పనులు చేయడం. కానీ దీనికి భిన్నంగా తిరుపతి జిల్లా నాయుడుపేట మండల పరిధిలోని మర్లపల్లి, అన్నమేడు, వేముగుంటపాలెం, కూచువాడ ఈ ప్రాంతాల్లో దాదాపుగా పనులన్నీ స్వర్ణముఖి నడిబొడ్డున పనులు నిర్వహించడం వలన ప్రభుత్వ ధనాన్ని వృధా చేసినట్లుగా కనిపిస్తుంది. ఈ ప్రాంతాలు చెరువులు ఎక్కువగానే ఉన్నాయి, కానీ చెరువు మరమ్మతులు, ఇతర పనులు చేయకుండా ఈ స్వర్ణముఖి నదిలో దాదాపు 74,36,818 రూపాయలు పైబడి ఖర్చు పెట్టి 2024 సంవత్సరంలో ప్రభుత్వ ధనాన్ని అమాంతంగా అధికారులు మింగేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై సమగ్ర విచారణ జరిపి ఈ అవినీతికి పాల్పడిన అధికారులపై ప్రాజెక్టు డైరెక్టర్ శాఖపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ప్రజానీకం కోరుకుంటుంది.